మిథున అయితే అలా దేవ వాళ్ళ ఇంటి బయటే నిలబడి ఉంటుంది. అలా మిథున దేవ వాళ్ళ ఇంటి బయట నిలబడి ఉండడం చూసి దేవ అయితే వాళ్ళ ఇంటికి రాగానే మిథునని అలా బయట చూసి మిథున దగ్గరకు వెళ్ళి ఎందుకు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా ఇంట్లోనికి వెళ్దామని చెప్పి అంటాడు. ఇక దేవ అయితే తన నిర్ణయాన్ని మార్చుకొని మిథునని తనతో పాటు తన ఇంటి లోపలికి తీసుకుని వెళ్తానండం చూసి మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నిజంగానేనా ఇదంతా అంటున్నదంటే అవును నిజంగానే పద మా ఇంట్లోనికి వెళ్దామని చెప్పి దేవ అయితే మిథునాన్ని తీసుకొని వాళ్ళ ఇంట్లోనికి వెళ్తూ ఉంటాడు. అది చూసి మిథున అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక మిథున అయితే దేవ చేయి పట్టుకొని అలా దేవ వెనకే తన అడుగులో అడుగేసి దేవతో పాటు మిథున కూడా తన ఇంట్లోనికి వెళ్తుంది. ఇక దేవ కుడికాళ్ళు ముందు పెట్టగానే మిథున కూడా తను వాళ్ళ అత్తారింట్లో మొదటిసారి కుడికాళ్ళు ముందు పెట్టి లోపలికి వస్తుంది. ఇక మిథున అలా లోపలికి రావడంతో అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. నీకు ఎంత చెప్పినా అర్థం కాదా, నువ్వు ఇక్కడి నుండి వెళ్తావా లేదా, ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని మిథునాని బయటకు గెంటేస్తూ ఉంటాడు. దాంతో దేవ అయితే మిథున ఈ ఇంట్లోనే ఉంటుంది, మిథున మెడలో నేను తాళి కట్టాను, ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉంటుంది అని చెప్పి దేవ గట్టిగా అంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.